ఆకలికి కులం ఉండదండి. ప్రతి పేదవాడు అమ్ముకోవడానికి వస్తాడు కానీ నేను హిందూని, నేను హిందువులకే అమ్మాలా, నేను ముస్లింని ఓన్లీ ముస్లింలకే అమ్మాలా అని రాడు. ఎందుకు తీసేయాలి చెప్పండి అని. అమ్మకూడదురా మీరు అంతే, ఇక్కడ నుంచి మీరు తీసేయండి సార్. ఏమో రీజన్ చెప్పండి సార్ ఎందుకు అమ్మకూడదు. రే ఇది కల్తీ రా అంటున్నారు, ఇది అమ్మకూడదురా మీరు, ఇది తింటే చాలా మంది చచ్చిపోతున్నారు. స్వీట్ బేకరీలో అక్కడ పోయి ఎక్కడ వెళ్ళి వీళ్ళు అడిగితే అక్కడ వాళ్ళ పప్పులు ఉడకవు. ఈ సామాన్య వ్యాపారుడు ఏం చేయలేడు కదా. ఏం చేసినా గానీ, కొట్టినా గానీ, ఏమైనా గట్టిగా చెప్పినా గానీ ఏం చేయలేడు, ఎందుకంటే అతను పేదవాడు. అప్పుడు ఆ వీడియోలో చూసినాం కదా బ్రదర్ మనం. ఆ వీడియోలో చూసిన ఆయన అడిగిన ప్రశ్నలకు తను బాధపడుతున్న తీరే విధంగా చాలా హృదయ విదారకంగా ఉన్నది. చాలా దారుణం అండి అలా అడగడం. అడగండి కానీ మీరు కల్తీ అమ్ముతున్నావు, నువ్వు ఇది అమ్మకూడదు, ఇది నీ తిను చూపి, నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా, అది ఇది ఒక పేదవాడిని అంత కించపరిచి మాట్లాడడం అది చాలా దారుణం. పేదవాడు అంటే మరీ అంత దారుణంగా చేస్తారా? పేదవాడు అంటే కొంచెం మర్యాద కూడా అయ్యండా. ఇదేమి పట్టుకో అని భయపెడతారా పేదవాడిని? అలా చేయడం చాలా దారుణం అండి. పేదవాడిని అలా చేయకండి. రీసెంట్ గా జరిగిన మేడారం జాతరలో ఈ కోవా బన్ అనే ఒక వ్యక్తి మీద మీడియా పర్సన్ ప్రవర్తించినటువంటి తీరు ఏ విధంగా దాని గురించి మీ అభిప్రాయం ఏంది? అదైతే చాలా దారుణం అన్న. ఒక కోవా బన్ అమ్ముకునే వ్యక్తిని ఒకడిని చేసి ఒక 100 మంది వెళ్ళి, ఒక 40-50 మంది వెళ్ళి ఒకడిని చేసి 100 ప్రశ్నలు అడిగితే ఎవడైనా భయపడతాడు. ఆ భయపడి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాకుండా ఇది తినకూడదు, ఇది కల్తీ, ఏమేమి అమ్ముతున్నావు నువ్వు, ఈ చిన్నపిల్లలకి మీరు తింటే చిన్నపిల్లలు చనిపోతారు అని ఆ పర్సన్కి వాళ్ళు మీడియా వాళ్ళు చెప్తుంటే ఆ పర్సన్కి ఏం చెప్పాలో అర్థం కాకుండా ఆ పర్సన్కి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఏం పేరు నీ పేరు? షేక్ షరఫుద్దీన్ అండి. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు? 3 years నుంచి ఇక్కడే ఉన్నాను. 3 years నుంచి ఇక్కడే చేస్తున్నాను. అంటే రోజుకి ఎంత వస్తుంది మీరు ఈ బిజినెస్ తో? రోజుకు ఒక 300-400 బన్స్ అమ్ముతాం మేము. నార్మల్ గా వీక్లీ అయితే ఒక 50-100 బన్స్ ఎక్కువ పోతాయి అంతే. అంటే ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అన్నారు? 3 years నుంచి చేస్తున్నాం. 3 years నుండి ఎంతో మందిని చూసి ఉంటారు మీరు, ఎన్నో వేల మందిని చూసి ఉంటారు. ఆ మంది మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చి నాకు మీరు ఇచ్చిన బన్వాలు తినడం వల్ల మాకు ఇట్లా ఇబ్బంది అయింది అని చెప్పేసి చెప్పుకున్నారు ఎప్పుడైనా? 3 years నుంచి ఒక్క పర్సన్ కూడా నా దగ్గరికి రాలేదు. చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది నాకు ఏమన్నారంటే, చాలా బాగుంది బ్రదర్, అసలు బాగా ఇంత బాగుంది, ఎక్కడి నుంచి తెస్తున్నారు మీరు, మాకు డైలీ కావాలి ఇది అని చాలా మంది పార్సల్ కూడా తీసుకుపోయినారు. కొంతమంది అంటే మాకు హాస్టల్ ఉంది, మాకు హాస్టల్లో కూడా ఇవ్వండి, మాకు ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే కూడా, ఏమైనా పార్టీస్ ఉంటే కూడా నేను మీకు ఫోన్ చేస్తాను, మీ నెంబర్ ఇవ్వండి అని చాలా మంది మాకు ఫెస్టివల్స్ కూడా పిలిచారు. వాళ్ళ ఇంట్లో ఏమైనా పార్టీస్ ఉంటే పార్టీస్ కూడా తీసుకుపోయినారు. చాలా మంది అలా ఎంతో మంది తీసుకుపోయినారు నా దగ్గర. నార్మల్గా 500 బన్స్ ఆర్డర్స్ ఇస్తుంటారు, ఒక 200 బన్స్ 300 బన్స్ అలా ఆర్డర్స్ ఇచ్చి కూడా ఎంతో మంది తీసుకుపోతుంటారు మా దగ్గర. ఇప్పుడు ఈ కోవా బన్ ఉంది కదా, అవును బన్ ఉంది కదా, అవును. ఈ బన్ ఎక్కడ నుండి వస్తుంది? శంకర్పల్లి షాలిమార్ బేకరీ. ఓకే, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది? ఎక్స్పైరీ డేట్ ఉందండి. ఈ ఎక్స్పైరీ డేట్ అంటే మొన్న ఈ జరిగిన ఘటన నుండి తెప్పిస్తున్నారా లేదా ఇంతకు ముందు నుంచి కూడా ఆ ఘటన జరగక ఒక 3-4 months నుంచి చేపిస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు ఒక ఆయన మా దగ్గర వచ్చి దీనిపైన ఎక్స్పైరీ డేట్ లేదు, ఇలా అమ్మకూడదు మీరు అంటే, సరే అండి మేము ఎక్స్పైరీ డేట్ వేపిస్తామని ఎక్స్పైరీ డేట్ వేపిస్తున్నాం. దేనికైతే ఎక్స్పైరీ డేట్ అవసరం లేదన్న. ఈ ట్రాన్స్పరెంట్ కవర్ ఎందుకు ఉంటుందంటే, ఏమైనా బూస్ట్ పడితే మీకు అప్పుడే కనిపిస్తుంది. ఏమైనా పాడైతే ఈ బన్ను స్మూత్ ఉంది కదా, అప్పుడే గట్టిగా అయిపోతుంది, అప్పుడే జనాలకు అర్థమైపోతుంది తింటున్నప్పుడే ఇది పాడైపోయిందని, చూస్తేనే అర్థమైపోతుంది ఇది బూస్ట్ పట్టిందని. మేము సపరేట్ గా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఇది పాడైపోయింది అని, చూస్తేనే అర్థమైపోతుంది బన్ ప్యాకెట్ ని. రీసెంట్ గా జరిగిన మేడారం జాతరలో ఈ కోవా బన్ అనే ఒక వ్యక్తి మీద మీడియా పర్సన్ ప్రవర్తించినటువంటి తీరు ఏ విధంగా దాని గురించి మీ అభిప్రాయం ఏంది? అదైతే చాలా దారుణం అన్న. ఒక కోవా బన్ అమ్ముకునే వ్యక్తిని ఒకడిని చేసి ఒక 100 మంది వెళ్ళి, ఒక 40-50 మంది వెళ్ళి ఒకడిని చేసి 100 ప్రశ్నలు అడిగితే ఎవడైనా భయపడతాడు. ఆ భయపడి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాకుండా ఇది తినకూడదు, ఇది కల్తీ, ఏమేమి అమ్ముతున్నావు నువ్వు, ఈ చిన్నపిల్లలకి మీరు తింటే చిన్నపిల్లలు చనిపోతారు అని ఆ పర్సన్కి వాళ్ళు మీడియా వాళ్ళు చెప్తుంటే ఆ పర్సన్కి ఏం చెప్పాలో అర్థం కాకుండా ఆ పర్సన్కి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. నాకు ఇదే వృద్ధి, నాకు ఈ వ్యాపారం వెళ్ళిపోతే, నాకు వ్యాపారం జరగకుంటే నా పిల్లల్ని ఎలా పోషించాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, నా తల్లిదండ్రుల్ని ఎలా పోషించాలి అని ఆ కళ్ళలో ఆ పర్సన్ బాధ కనిపిస్తుంది, ఆ ఫేస్ లో భయం కూడా కనిపిస్తుంది ఆ పర్సన్ ని. అప్పుడు ఆ వీడియోలో చూసినాం కదా బ్రదర్ మనం. ఆ వీడియోలో చూసిన ఆయన అడిగిన ప్రశ్నలకు తను బాధపడుతున్న తీరే విధంగా చాలా హృదయ విదారకంగా ఉంది. చాలా దారుణం అండి అలా అడగడం. అడగండి కానీ మీరు కల్తీ అమ్ముతున్నావు, నువ్వు ఇది అమ్మకూడదు, ఇది నీ తిను చూపి, నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా, అది ఇది ఒక పేదవాడిని అంత కించపరిచి మాట్లాడడం అది చాలా దారుణం. పేదవాడు అంటే మరీ అంత దారుణంగా చేస్తారా? పేదవాడు అంటే కొంచెం మర్యాద కూడా అయ్యండా. ఇదేమి పట్టుకో అని భయపెడతారా పేదవాడిని? అలా చేయడం చాలా దారుణం అండి. పేదవాడిని అలా చేయకండి.
పేదవాడు ఒక కుటుంబాన్ని ప్రతి పేదవాడు కష్టపడి ఒక కుటుంబాన్ని పోషిస్తున్న వాడికి ప్రతి వారు ఏం చేయాలంటే గౌరవించాలి. అంటే చాలా మంది ఇప్పుడు బడా వ్యాపారులు రాష్ట్రంలోకి వచ్చి ఎన్నో వ్యాపారాలు అక్రమ వ్యాపారాలు చేస్తా ఉన్నారు. అంటే వారి మీదకి అసలు అలాంటి ప్రశ్నలు పోకుండా ఒక సామాన్యుని మీదకి ఎందుకు వచ్చినాయి ఈ ప్రశ్నలు అంటే? సామాన్యుడు ఏం చేయలేడు కాబట్టి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పెద్ద పెద్ద స్వీట్ బేకరీలో అక్కడ పోయి ఎక్కడ వెళ్ళి వీళ్ళు అడిగితే అక్కడ వాళ్ళ పప్పులు ఉడకవు. ఈ సామాన్య వ్యాపారుడు ఏం చేయలేడు కదా. ఏం చేసినా గానీ కొట్టినా గానీ ఏమైనా గట్టిగా చెప్పినా గానీ ఏం చేయలేడు, ఎందుకంటే అతను పేదవాడు. అంటే అడగడం ముందే మీది ఏం పేరు అంటే వలి అని చెప్పిండు ఆయన. వలి అని చెప్పడం వల్లనే ఇదంతా అంటే ఒక అమాయకులను అడ్డం పెట్టుకొని మత విద్వేషాన్ని సృష్టిస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఆకలికి కులం ఉండదండి. ప్రతి పేదవాడు అమ్ముకోవడానికి వస్తాడు కానీ నేను హిందూని, నేను హిందువులకే అమ్మాలా, నేను ముస్లింని ఓన్లీ ముస్లింలకే అమ్మాలా అని రాడు. జాతరలో ప్రతి పర్సన్ ఎందుకు పోతారంటే చాలా ఎక్కువ మంది వస్తారు, నాకు కూడా ఏదో బిజినెస్ అవుతుంది, నాకేదో ఒక కూట దడుస్తుందని వస్తారు చాలా మంది. అంటే దేశంలో ఫుడ్ జిహాదీ చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దీనికి సోషల్ మీడియాలో చాలా మొత్తం అదే నడుస్తుందండి. ఇది ఫుడ్ జిహాదు, ఇది తినకూడదు. కొంతమంది ఈ చిరు వ్యాపారాలకు మద్దతుగా ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ దేశంలో ఫుడ్ జిహాదులు చాలా మంది అయిపోయినారు, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది చెప్తున్నారు. ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగ్ అయితే నాకైతే అర్థం కావట్లేదు. చిరు వ్యాపారులు దీన్ని చూసి ఏమంటారంటే మానసిక బాధపడుతున్నారు. చాలా బాధపడుతున్నారు చాలా మంది చిరు వ్యాపారులు. అంటే ఈ వలి అనే అతను ఏవేళైతే ఉన్నారో అతను 40 సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని చేస్తా ఉన్నారంట. అంటే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మాకు అసలు ఎలాంటి సమస్య లేదు వీళ్ళ వల్ల, చాలా బాగుంటాయి వీళ్ళు చేసింది కూడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మరి? ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. ఆయన ఒలి అని చెప్పగానే ఇది సంగతి అని కులమతాలు రేపించి, కులమతాలు మొత్తం సృష్టించి చాలా ఇది యువకులు చూసే వాళ్ళకి మైండ్లో ఏమొస్తుంది, హిందువులు అంటే ఇలా, ముస్లింలు అంటే ఇలా మైండ్లలో స్టక్ అయిపోతుంది. ఇప్పుడు హిందూ వాళ్ళు పోతుంటే ముస్లింలు అక్కడ కనిపిస్తే అరే వీళ్ళు ఇలా చేస్తారా, వీళ్ళు మంచోళ్ళు కాదు అని మైండ్లలో ఒక వేరే స్టక్ అయిపోతుంది. అరే ఈ కులమతాలు వీళ్ళని మేము నమ్మకూడదురా, మనల్ని వాళ్ళు నమ్మకూడదు అని ఇలా కులమతాలు రేపకండి. ఈ ఘటన జరిగిన తర్వాత మీకు ఏమైనా వ్యాపారానికి ఏమైనా దెబ్బతిన్నదా? ఈ ఘటన జరిగినప్పటి నుంచి మాకు చాలా లాస్ ఉందండి. చాలా అసలు వ్యాపారం జరగకుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే రే మీరు తీసేయండి. మా పేదవాడు అంటే ఎందుకంత చులకనో నాకు అర్థం కావట్లేదు. వచ్చిన ప్రతి వాడు ఏమంటున్నాడంటే రే ఇక్కడ నుంచి మీరు తీసేయండి, ఇక్కడ అమ్మకూడదు మీరు. ప్రతి వారు భయపెట్టి మాట్లాడుతున్నారు. మేము పేదవాళ్ళండి, మేము చేయలేము, గట్టిగా మాట్లాడలేము. వచ్చిన ప్రతి వాడు ఏమన్నా సరే సార్ తీసేస్తాం. ఎందుకు తీసేయాలి చెప్పండి అండి. అమ్మకూడదురా మీరు, అంతే, ఇక్కడ నుంచి మీరు తీసేయండి సార్. ఏమో రీజన్ చెప్పండి సార్, ఎందుకు అమ్మకూడదు? రే ఇది కల్తీ రా అంటున్నారు, ఇది అమ్మకూడదురా మీరు, ఇది తింటే చాలా మంది చచ్చిపోతున్నారు సార్. మీకు ఎవరు చెప్పారు సార్? మీరు చూసినారా? చూడకుండా ఒకరిని కించమడిచి నువ్వు నేరం చేసినావు, ఏమైనా నేరం చేసినట్టు వాళ్ళని ప్రశ్నలు అడిగి అలా చేయకండి అని నేను కోరుతున్నాను. హలో నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. మొన్న జరిగిన మేడారం జాతరలో సదరు మీడియా పర్సన్ ఒక చిరు వ్యాపారి కోవబన్ అమ్ముకునే వారి మీద దురుసుగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. ప్రస్తుతం మనతో పాటు కోవబన్ వ్యాపారి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో బ్రదర్. హలో అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు ఈ వ్యాపారం మీరు? 1 year నుంచి చేస్తున్నా. 1 year నుంచి చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంటుంది మరి వ్యాపారం, బాగా జరుగుతుందా? ఫస్ట్ జరుగుతుంది అన్న వ్యాపారం, ఇప్పుడు కొంచెం డౌన్ అయింది అన్న. అంటే ఎలా చేస్తారు మీరు? ఆ బన్ను కానీ కోవా కానీ ఎట్లా తయారు చేస్తారు? బన్ అయితే శంకర్పల్లి నుంచి వస్తాయి, షాలిమార్ బేక్ నుంచి. కోవా అయితే కర్నూలు నుంచి వస్తా MGBS బస్ లో వస్తాయి. ఇట్లా మరి బన్నులకి ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా లేకపోతే? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్న దీనికి కదా. 11 February తయారైంది. అంటే ఇంతకు ముందు కూడా ఎక్స్పైరీ డేట్ ఉండేదా లేకపోతే ఈ ఇష్యూ జరిగిన కాడ నుంచే మీరు ఎక్స్పైరీ డేట్లు పెడతా ఉన్నారా? ఈ ఇష్యూ జరగగా ఒక 2 నెలల ముందరనే వేపిస్తున్నాం. ఇష్యూ జరిగిన తర్వాత? దానికంటే ముందు నుంచి వేపిస్తున్నాం. దానికంటే ముందు నుండే వేపిస్తా ఉన్నాం. ఓకే, మరి ఈ కోవా ఎట్లా తయారు చేస్తారు మీరు? ఇది పాలు, చక్కెర, రవ 3 items తోని చేస్తాం. చూసినాను మేడారంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో, కోవా బన్ వ్యాపారి మీద ఒక మీడియా పర్సన్ మాట్లాడిన తీరు కానీ, వారితో ప్రవర్తించిన తీరు కానీ ఎట్లా అనిపించింది నీకు? అట్లా చేయకూడదు అన్న, అట్లా పేద వ్యాపారం మీద అట్లా చేయకూడదు అన్న. ఎన్ని కష్టాల్లో ఉంటాడన్న, వ్యాపారం చేసుకుంటా అన్నికి అట్లా చేయకూడదు అన్న అసలు. సోషల్ మీడియాలో కూడా చాలా మంది అంటున్నారు ఒక చిన్న వ్యాపారి మీద ఎందుకు అలా ప్రవర్తించాలి, పెద్ద పెద్ద బడా వ్యాపారులు ఉన్నారు, ఎన్నో అక్రమాలు చేస్తా ఉన్నారు, వారి మీద మీ ప్రవర్తన చూపించకుండా చిరు వ్యాపారుల మీద ఎందుకు చూపిస్తున్నారు అని
చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? అది అట్లానే చేయాలన్నా. పేద వ్యాపారం మీద అని కాదు, పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా అడగాలి పోయి. అడిగితే ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏమేమి ఉంటాయో. నువ్వు రోజంతా కోవా బన్ అమ్ముతావు కదా, నీకు ఎంత వస్తాయి? ఒక బన్నుకి 2 రూపాయలు మిగులుతాయి అన్నమాట. అంటే ఎంత ఒక బన్కి ఇస్తే నువ్వు ఎంత తీసుకుంటావు? 10 రూపీస్ 10 రూపీస్కి ఒక బన్ వస్తుంది అన్న. మరి అంత తక్కువకి ఇస్తే నీకేం మిగులుతుంది ఇందులో? ఇప్పుడు బన్ను 2 రూపీస్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఖవా అయితే 6 రూపీస్. ఇప్పుడు బయట పెద్ద పెద్ద రెస్టారెంట్లో కానీ బయట కేఫ్లలో మస్కా బన్ అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది తింటున్నారు. ఆ మస్కా బన్ ఒక్కొక్కటి 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటా ఉన్నారు. దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే అది మస్కా అంటే పాల మీద ఉన్న మలైతోని చేస్తారు, అది ఇది పాలతోని చేస్తారు కదా, అందుకే తక్కువ రేట్ ఇది. దీంట్లో మేము పాలు 50% వేస్తాం, రవా 25% వేస్తాం, చక్కెర 25% వేస్తాం. అంటే ఇప్పుడు ఎంతో మందిని చూస్తూ ఉంటారు, నీ దగ్గరికి ఎంతో మంది వస్తారు తింటారు. మరి తిన్నాక మాకేమైనా ఇబ్బంది అయింది, మాకు ఇలా ప్రాబ్లం అయింది అని చెప్పేసి ఎప్పుడైనా వచ్చిర్రా నీ దగ్గరికి? అట్లా ఎప్పుడు రాలేదన్న. అట్లాంటి అంటే ప్రజల ప్రాణాలతోటి చెలగాలం ఆడుతున్నారు. ఈ ఫుడ్ అంత వేస్ట్ ఫుడ్ అని చెప్పేసి దాన్ని అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తావు నువ్వు? నేను 1 year నుంచి అమ్ముతున్నా కదన్నా ఈడ, ఎవరికి ఏం కాకుండా మళ్ళీ మధ్యలో ఇప్పుడు ఏమవుతుందన్నా. 1 year నుంచి అమ్ముతున్నా నేను ఇక్కడే. నీ పేరు? నా పేరు సయ్యద్ షాహుల్ అన్న. సయ్యద్ షాహుల్. అంటే దీన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు మేడారంలో ఆ కోవా బన్ అమ్మిన వ్యక్తి పేరు కూడా వలి, ఒక ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి. దీన్ని మతపరంగా కూడా విద్వేషాలు సృష్టిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? కులానికి మతానికి ఏం సంబంధం లేదన్న. అది తినడమే ఇప్పుడు కొన్ని క్వాలిటీ చూసి. అంటే అమాయక ప్రజలను అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు బయట పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. దీనికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఫుడ్ అమ్ముకోవడానికి మతానికి ఏం సంబంధం అంటే ఏం చెప్తారు? మతానికి ఫుడ్కి ఏం సంబంధం ఉందన్న? నచ్చితే తిను, వదిలేసి అంతే కదన్నా. అంటే ఆ మనిషిని ఇప్పుడు ఆ రోజు చూసుకున్నట్టు ఆ వీడియోలో మీరు తింటారా ఈ కోవా బన్ అనగానే ఆ మనిషి దీనంగా చూస్తూ ఆ కోవా తిన్న ఆ సందర్శం కూడా మనం చూసినాం. ఇప్పుడు అంతమంది చుట్టూగా ఉండి ఫోర్స్ చేస్తుంటే అన్నని ఇబ్బంది పడుతుంటే చెమట పడుతుంది కన్నా. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అన్న ఇప్పుడు తింటున్నాడు కదా అన్న, తింటున్నప్పుడు అన్నకి కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటాయి అన్న. ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అన్న అట్లా. ఇప్పుడు అలాంటి సంఘటన జరిగిన దానికి మీ అభిప్రాయం ఏంటి? దాని మీద నీ అభిప్రాయం ఏంటి? అట్లా చేయకూడదు అన్న. ఒక పేద వ్యాపారి మీద అట్లా చేయకూడదు. పెద్ద పెద్ద రెస్టారెంట్లకు పోయి అడగమని చెప్పాలి. ఇది తింటే ఏదో అవుతుంది అని చెప్పేసి అంటున్నారు మరి బయట. ఇప్పుడు మీరు చేస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు, మీరు అమ్ముకుంటున్నారు. ఇది తింటే ఏమవుతుంది? మీరు తిని చూపించండి ఒకసారి. ఇప్పుడు నేను కూడా తింటా ఇది. ఎందుకు? ఇప్పుడు చిరు వ్యాపారులు ఏదో అమ్ముకుంటున్నారు, ఇప్పుడు ప్రజల ప్రాణాలకైతే హాని కలిగించలేదు కదా. వారు ఏదో అమ్ముకొని వారు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఇంకోసారి జరగొద్దు అని చెప్పేసి నేను కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు మీది ఇది ఓనేనా బ్రదర్? మాది ఓనర్ కాదు. ఓన్ కాదు అంటే ఇక్కడ పని చేస్తాం అంతే. ఏం చేస్తారు మరి మీ ఓనర్? మా ఓనరు రూమ్ లో ఉంటాడన్న. మా ఓనర్ అంటే అతనికి ఏమైనా బిజినెస్ ఉన్నాయా? ఇది ఒక్కటే బిజినెస్ ఉంది. ఊర్లో గేదెలు ఉన్నాయన్న, దాంతో చేస్తారు పాలు. ఇప్పుడు ఆ గేదెలతో వచ్చిన పాలతోటే ఈ పాలకోవా అవు చేస్తారా? అవు అవు అంటే బయట నుంచి తెచ్చిన పాలు ప్యాకెట్ పాలతో చేయరు అన్న. ఇది ప్యాకెట్ పాలతో అసలు చేయరు. ఖవా పాడవుతుంది అన్న ప్యాకెట్ పాలతో చేస్తే. గేదె పాలతో చేస్తారు. అంటే కల్తీ ఏమి ఉండదు ఇందులో? కల్తీ ఏమి ఉండదు, మంచిదే అన్న. అంటే ఇప్పుడు బయట కూడా ఏమో వినిపిస్తా ఉన్నాయి కదా, ఇప్పుడు మగవాళ్ళకి ఇప్పుడు కోవా తింటే పిల్లలు పుట్టరు అయ్యి అని చెప్పేసి. నాకు ఫేక్ అన్న అది అంతా. ఇప్పుడు నేను తింటున్నా కదన్న, మీరు తిన్నారు ఇది. అవును, నేను కూడా తిన్నా, బాగుంది. ఏం కాదు. మరి ఏం చెప్తారు అలాంటి వాళ్ళకు? అలాంటివి వింటున్న వాళ్ళకి ఏం చెప్తారు? అదంతా ఫేక్ అన్న. అలా చూస్తే మీ టైం వేస్ట్ వస్తుంది.